నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను గురుగారు. ఇప్పుడు కొంతమంది మన వ్యూవర్స్ అడగమంటున్నారు ఒక ప్రశ్న అయితే. చాలామంది చేతబడులు చేస్తూ ఉంటారు కదా! చేతబడులు చేస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ఓకే, ముందుగా సింహ గణపతి దేవతోభ్య నమః. చూసేవంటి భిక్షపతికి నమస్కారం. అందరికీ మంచికి జరగాలి. చేతబడి చేసిన వాడి ఇల్లు చాలా బోసిపోయి ఉంటుంది. ఆ మనిషి కూడా బోసిపోయి ఉంటాడు. వాళ్ళ కుటుంబంలో అంతా కూడా చీకు చికాకు అన్నీ జరుగుతుంటాయి. అంతటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంటుంది చేతబడి చేసిన వాళ్ళకి. చేతబడి ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడైతే కూడాను వాళ్ళ జీవితంలో ఎదుగుదల వస్తుంది, బాగా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లో వెళ్తున్నారు, ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి అంటే, వాళ్ళ ఆస్తి విషయాల్లో కావచ్చు, ఇంకా సంపాదన విషయాల్లో కావచ్చు, ఇంకేదైనా విషయాల్లో కావచ్చు, వాళ్ళు పాల్గొంటున్నారంటే ఆ ఒక ప్రభావం అనేది చాలా వరకు కూడాను వాళ్ళ క్రోధంగా మారుతుంది. ఎక్కువగా చూడండి, మీకు తోడుగా ఉన్న వాళ్ళే ఎంబడి ఉన్న వాళ్ళే వాళ్ళ ఈ ప్రయోగాలని చేస్తుంటారు. అమ్మ నాకంటే వెనక ఉండేవాడు ముందు సాగాడు, నాకన్నా ఇదిగా ఉన్నవాడు ముందుకు బాగా ఎదిగాడు. ఈ ఈర్ష్య వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, వీడు ఎట్లని ఎదగకూడదు కాబట్టి ఎటువంటి అయినా ప్రయోగాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అనేక రకమైనటువంటి ప్రయోగాలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు అమావాస్య రోజునో అష్టమి రోజునో ఏమండి, మరి అటువంటి రోజుల్లో చక్కగా ఇటువంటి అన్ని ప్రయోగాలు, చేతబడి ప్రయోగాలు, వనమతి ప్రయోగాలన్నీ చేసి వాళ్ళ మీద అన్ని విసురుతూ ఉంటుంటారు. ఆ విసిరినప్పుడే చాలా వరకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలు, తలనొప్పులు, బయటకు వెళ్ళలేకపోవడము, మలమూత్రాలు రాకపోవటము, ఏమండి ఆస్తులన్నీ బాగా కరిగిపోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి జరిగినప్పుడు చాలా వరకు కూడా చాలా బాధాకర విషయము. ఎందుకంటే ఎంతోమంది కూడా, నేను స్టేట్స్లో వెళ్ళి కూడా అందరికి కూడా ఇటువంటి వాళ్ళకని చేశాను. కెనడా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను. సో అనేక రకమైన ప్రదేశాల్లో కూడా ఇటువంటి అన్ని ప్రయోగాలు చేసే వారికి అందరికి కూడా నేను రెమెడీ చేసి బయటపడేటట్టుగా చేశాను. సో అటువంటివి ఏమైనా ఉన్నా చేసినా వాళ్ళు మనం సంపాదించారనుకోండి, వాళ్ళకంటే ఉపాసన చేస్తే, ఉపాసన అంటే పరిహారం, వాళ్ళకి పరిహారం చేసేసి చక్కగా అటువంటి చేతబడులు ఉన్న వాళ్ళని బయట వేయడానికి జరుగుతుంటుంది. భార్య భర్త మీద చేయటం, భర్త భార్య మీద చేయటము, లేకపోతే ఇల్లీగల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు ప్రయోగాలు చేయటము, వాళ్ళ సంసారం వదిలిపెట్టిపోవాలని చేయటము. సో అటువంటివన్నీ కూడా ఈ యొక్క కలియుగంలో ఎక్కువ జరుగుతుంటాయి. అవును గురుగారు, జరుగుతున్నాయి ఇలాంటివి. కొంతమంది గర్భిణీ స్త్రీ మీద కూడా చేస్తున్నారు. అలాంటప్పుడు శిశువుకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? శిశువులకు ఏమి ఎఫెక్ట్ పడదమ్మా, ఎందుకంటే వాళ్ళు దైవ అనుగ్రహంలో ఉంటారు కాబట్టి. కొంతమంది ఏంటంటే నిండు గర్భిణీని కూడాను బలి ఇవ్వాలని చూస్తుంటారు. నిండు గర్భిణిని కూడా బలి ఇవ్వాలని చూస్తుంటారు కొంత దుష్ట శక్తులు. సో అటువంటి సమయంలో అయితే ఆ తల్లికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ తల్లికి ఎఫెక్ట్ అయినప్పుడు కంపల్సరీ శిశువు కూడా ఎఫెక్ట్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి ఉన్న వాళ్ళు కూడా మనం సంపాదిస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే వింత వింతగా ప్రవర్తిస్తారా వాళ్ళు? వింతగా అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, వాళ్ళేంటే వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళు గోడలని బిత్తరగా చూస్తారు, గోడలని గీకుతారు, పేపర్ల మీద గీకుతారు, కేకలు పెడతారు, వెంట్రుకలు విరపూసుకొని ఉంటారు, కంటి కింద భయంకరంగా నల్లగా మారిపోతూ ఉంటుంది. ఏమండి, వాళ్ళకి ఏ రకమైనటువంటి గుండు సూదలు గుచ్చుతూ ఉంటారో వాళ్ళు ఆ రకమైనటువంటి నాటన ఆడుతూ ఉంటారు. సో ఎక్కడెక్కడ సూదులు గుచ్చుతుంటారో అక్కడక్కడ అంతా కూడా వాళ్ళకి నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. ఆ కంఠం దగ్గర గుచ్చారనుకోండి బ్లడ్ వామిటింగ్స్ రావటం, కళ్ళలో గుచ్చారనుకోండి కళ్ళ నుంచి నొప్పి రావటము, శిరస్సు పైన గుచ్చారనుకోండి తలపోటు రావటము, భయంకరమైన తలపోటు రావటం, కడుపులో గుచ్చారనుకోండి, బొమ్మలో కడుపు పెట్టి గుచ్చారనుకోండి ఆ భయంకరమైన కడుపు నొప్పి రావటము, వాంతులు రావటం, విరోచన రావటం, ఇవన్నీ కూడా నేను లక్షణాలు అంటే చేతబడి లక్షణాలు.
ఆహా, ఓకే. సో ఇలాంటివన్నీ వాటికి మీరు రెమెడీ అయితే మీరు చేస్తారా? బ్రహ్మాండమైనటువంటి రెమెడీ చేసి వారికి సమస్యలు ఏది ఉన్నా కూడా పరిష్కారం చేయడానికి మేము చేస్తాం. ఆహా, సో చూసారు కదా వ్యూవర్స్. సో ఎవరైతే చేతబడి చేసిన వాళ్ళు బాధపడుతున్నారో చాలా సమస్యలతో, ఎలా ఏంటి ఎక్కడెక్కడ వెతకాలని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ సార్ అయితే గురువుగారు అయితే మనకి హెల్ప్ చేస్తానంటున్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి రెమెడీ చేయించుకోవచ్చండి మీరు. నిజంగా గురువుగారు చాలా ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.